మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది, కానీ స్థానిక సంస్థల రిజర్వేషన్ ఇవ్వలేదు. కానీ వికలాంగులు ఎక్కడ వేసిన గొంగడు ఎక్కడే ఉంది. దీని భవిష్యత్తులో తీవ్ర పరిణామం ఏర్పడుతుంది. క్యాబినెట్ సమావేశంలో వికలాంగుల ప్రస్తావన చర్చించకపోతే రేపు రాబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కూడా మీరు స్థానిక సంస్థల రిజర్వేషన్ ఇవ్వకపోతే తగు మూల్యం చెల్లించుకుంటారని చెప్పి నేను ఈ శుభపూర్వకంగా తెలియజేస్తున్నాను. దివ్యాంగులంటే మీకు చిన్న చూప ఎందుకు? మాకు మనసు లేదా? మార్గం వేసే శక్తి లేదా? అందుకనే మరొకసారి కేంద్రంలో ఉన్న కేంద్ర ప్రభుత్వమా రాష్ట్ర ప్రభుత్వమా మేమొక్కటే అడగదలుచుకున్నాం. దివ్యాంగులకు చట్టం చేశారు, చట్టం అమలు చేయండి అని కూడా విన్నపం చేస్తున్నాం. ఈ సభాముఖంగా ఈ ప్రెస్ మీట్ పెట్టేది కూడా మేమెందుకు ప్రభుత్వంలో చలనం రావాలి, మీ క్యాబినెట్లో మా అంశాలు ఉండాలి. పక్క రాష్ట్రమైన చంద్రబాబు నాయుడు గారు మీ గురువు ముఖ్యమంత్రి వర్యులు గారు మేమేమంటున్నామంటే మహిళలకు మీరు చైతన్యం చేసి బస్సులు ఇచ్చి గౌరవం పెంచారు. మరి దివ్యాంగుల్లో కూడా బస్సుల్లో తిప్పి గౌరవం పెంచండి. అసెంబ్లీ గోడలు బద్దలు కొట్టే రోజు వస్తుందని ఈ సమావేశం ముఖంగా నేను తెలియపరుస్తున్నాను. అసెంబ్లీలో మా యొక్క గొంతులు కూడా రాజకీయ రిజర్వేషన్ కల్పించి అట్లీస్ట్ తక్కువలో 10 మంది ఎమ్మెల్యేలు ఒక దివ్యాంగులు ఉండాలని నేను కోరుకుంటున్నాను. అన్ని పార్టీలకు ఒకటే విన్నవిస్తున్నాను. నేను ప్రతి ఒక్క పార్టీ నుంచి ఈ యొక్క రాష్ట్రంలో ఒక 10 టికెట్లు కేటాయించండి ఎమ్మెల్యేలుగా. మొన్న ఇచ్చిన ఈ రాష్ట్ర ప్రభుత్వం చైర్మన్లలో కూడా కొత్తగా ప్రకటించిన చైర్మన్లలో కూడా ఏ ఒక్క వికలాంగుని ప్రకటించలేదు. ఇది కొంచెం ప్రభుత్వం దివ్యాంగులను కొంచెం పట్టించుకొని వాళ్ళ అభివృద్ధి కూడా కోరుకుంటే మీతో పాటు కలుపుకొని మమ్మల్ని కూడా తీసుకెళ్తే ఈ యొక్క సమాజంలో మేము కూడా గౌరవంగా బ్రతుకుదాం, అందరం కలిసిమెలిసి ఉంటామని కోరుకుంటున్నాం. మీరు ఇలాంటి అవహేళన మాటలు మాట్లాడడం బంద్ చేయాలి. ఫస్ట్ పక్క రాష్ట్రం ముఖ్యమంత్రిని చూసి సిగ్గు తెచ్చుకోవాలి. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మాకంటే అతి తక్కువ వికలాంగులు ఉన్న రాష్ట్రం అది. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ ఉంటాం. అయినా సరే అక్కడ ముఖ్యమంత్రి గారు అడగ ముందుకే అన్నీ ఇచ్చిండు. ఇంటికి పిలిచి భోజనం పెట్టి మీకు ఇంద్రధనుసు పేరుతోటి అన్ని సౌకర్యాలు ఇంకెక్కువ యాడ్ చేసిండు. ఇంకా మీరేమో ఉన్న మేనిఫెస్టోని అమలు చేయాలంటే మేము ఉంటే ఇస్తామారా భయ్ ఈ అమ్మాయిన వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, వీళ్ళకి నిజంగా వీళ్ళు నాయకుల దిమాగ్ అంటే అబద్ధాలు చెప్తే ఇంకా అవి నిజమవుతాయా? మీకు కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలని ఈ రాష్ట్రాన్ని పరిపాలించే పాలకులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అవసరమైతే డిమాండ్ గిట్ట చేస్తున్నాం. మీరు దివ్యాంగ సమూహానికి 6 గ్యారంటీలు ఇచ్చిందో 6 గ్యారంటీలు ఇప్పటి వరకు కూడా అమలు చేయలేనటువంటి దీనస్థితిలో ఉంది. ఎందుకంటే ఏమని అడిగితే చూస్తాం అనేదే తప్ప కానీ నిన్నగాక మొన్న విడిపోయిన పక్క రాష్ట్రంలో శ్రీ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు 7 వరాలు అయితే ఎలాగిచ్చిండో ఇచ్చి దివ్యాంగుల యొక్క కళ్ళల్లో ఆనంద బాష్పాలను నింపడమే కాక దివ్యాంగుల కుటుంబాల తల్లిదండ్రులకు దివ్యాంగుల కుటుంబాల పిల్లలకు చాలా సంతోషకరాన్ని వెలువరిచినటువంటి తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో. అందుకు మనకు ఈరోజు కనీసం దివ్యాంగుల పట్ల చిత్తశుద్ధి లేనటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మా మరుగుజ్జులకి ఎలక్షన్ కంటే ముందు మేనిఫెస్టోలో మా మరుగుజ్జులకి ఫస్ట్ నేను సీఎం అయితే నేను గెలిస్తే ఫస్ట్ సిగ్నేచర్ నీకే జాబ్ ఇస్తా అని చెప్పేసి ఫస్ట్ సిగ్నేచర్ నేనే చేస్తా అని చెప్పేసి నీకే ఇస్తా అని చెప్పేసి అమలు చేస్తా అని చెప్పేసి మాట ఇచ్చిన ఇప్పుడున్నటువంటి సీఎం గారు సరే మాట ఇచ్చిండు కరెక్టే, నిలబెట్టుకుంటూ కరెక్టే. ఏ ఉద్యోగం ఇచ్చిండయా? అవుట్ సోర్సింగ్ జాబ్ ఇచ్చిండు. అదేమన్నా గవర్నమెంట్ జాబా? ఇవాళ తుమ్మిదో ముక్కుసిపోయినట్టు ఇవాళ ఉంటే ఉంటుంది, లేకపోతే నువ్వు దిగిపోతావు. కానీ పక్క వేరే వాళ్ళు వస్తే వాళ్ళు తీసేసే అవకాశం ఉంటుంది. దానికి నువ్వు నిజంగానే ఆ రోజు
మరుగుజ్జుల పట్ల, వికలాంగుల పట్ల, దివ్యాంగుల పట్ల నువ్వు సిగ్నేచర్ చేస్తున్నావు అంటే తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాల దివ్యాంగ సోదరిమణులు చాలా సంతోషపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ఉపాధులు వస్తాయి, జీవనోపాధి ఉంటుంది, మాకు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తారు అనే ఉద్దేశంతోనే ఓట్లేసి గెలిపించుకుంటే మా పొట్టగొట్టినవు నువ్వు ఇయ్యాలా.